వచ్చి మాట్లాడే ఏకైక వ్యక్తి రామ్మోహన్ అనుకుంటాను నేను. ఎందుకంటే ఇన్ని డిబేట్లు చూస్తున్నాము, మా బీఆర్ఎస్ వాళ్ళు రానిగా కూడా ఆలోచిస్తారు. వెరీ సారీ, థ్యాంక్ యూ. ఒక కాంప్లిమెంట్, బట్ ఆన్సర్ కూడా చెప్పాలి మీరు రామ్మోహన్ గారు. తప్పకుండా అండి. ముఖ్యంగా పెద్దలు చెప్పారు ఇంతకు రామ్మోహన్ రావు చాలా అనుభవజ్ఞులు, శివన్న, వెంకటరెడ్డి అన్న వారికి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళ వయసులో మేము వాళ్ళ చాలా చిన్న. అవును, మనకు ఒక నేర్చుకోవడానికి ఇలాంటి సందర్భం. ఎస్ ఎస్ రామ్మోహన్ గారు వినిపిస్తుందా? ఎస్ ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. అదే రాఖీ పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఉన్న రాఖీ పండుగ ఇది. ఈ పండుగ రోజు మరి శత్రుత్వాలు, కోపాలు, తాపాలు ఉంటే అన్ని బయటపెట్టారు. ఎందుకంటే ప్రపంచాన్ని జయిస్తా అని చెప్పి అలెగ్జాండర్ బయలుదేరిన తర్వాత ఈ యొక్క అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలను జయించుకుంటూ వచ్చి భారతదేశానికి దండెత్తడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి రుక్సానాను వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ పురుషోత్తముని శత్రుదేవి పక్కన దేశమైనటువంటి అంబి ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ అంబి పురుషోత్తమ కోపం పైన అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి ఆ పురుషోత్తముని ఓడించాలని ఆయన ఒక మద్దతు కోరడం జరుగుతుంది. మరి అలెగ్జాండర్ కూడా ఏంటంటే ఈ శత్రు దేశాలు శత్రువు నాకు మిత్రుడు అవుతాడు అన్నట్టు చందంగా అంబితో చేతులు కలిపి పురుషోత్తమ దండయాత్ర బయలుదేరితే రుక్సానా పురుషోత్తమ యొక్క గుణగణాలు, శక్తి అంతా తెలుసుకొని అలెగ్జాండర్ వారిస్తుంది. వద్దు, మనం ఈ యొక్క యుద్ధం చేయొద్దు, పురుషోత్తమ దగ్గర మనం ఓడిపోతామని చెప్పి అలెగ్జాండర్ వినడు. వినకుంటే ఎట్టి పరిస్థితుల్లో నేను జయిస్తాను, భారతదేశంగా అఖండ ప్రపంచాన్ని జయించిన వ్యక్తిని నేను, ఇక్కడ సింధు పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని నేను జయిస్తే ప్రపంచ విజేతను అని చెప్పేసి విర్రవీగి పురుషోత్తమ యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా ఆయన ముందుకు పోదలుచుకుంటే మరి ఒక రాత్రి సమయంలో కూడా రుక్సానా పురుషోత్తమ దగ్గరికి వెళ్ళి రక్షాబంధన్ రాఖీ కట్టి మరి అన్న అని చెప్పి శరణు చొచ్చితే, మరి ఒక అన్నగా చెల్లెలకి రాఖీ కట్టిన సందర్భంగా నీకు ఏం కావాలని కోరుకుంటే, నా యొక్క భర్తను చంపే సమయం వస్తే నువ్వు ఎట్టి పరిస్థితిలో చంపకూడదు, ప్రాణభిక్ష పెట్టాలని వేడుకోవడం జరుగుతుంది. ఆ సందర్భం వస్తుంది, అలెగ్జాండర్ పురుషోత్తమ చేతిలో ఓడిపోతాడు. కానీ పురుషోత్తమ యొక్క కత్తి అలెగ్జాండర్ కంఠం పైన ఉంటే వదిలిపెట్టేస్తాడు అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ సన్నివేశం చూసిన తర్వాత అరే నేను ఇట్లా అయిపోయింది పరిస్థితి, యుద్ధం ఇది నా కానీ జీవితాన్ని ఈ యొక్క కీర్తి కాంక్షల నుంచి వదిలిపెట్టేసుకొని బయటికి వెళ్ళిపోయి ఆయన చిన్న వయసులో మరణించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే, ఇక్కడ కవిత గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే అంబి అటువంటి వాళ్ళు ఎవరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి యొక్క వ్యక్తి యొక్క గుణగణాలు, శక్తి సామర్థ్యం అంచనా వేసుకొని మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక్కడ సోదరుడు ఉన్నాడు, అక్కడ తండ్రి ఉన్నాడు, నీకేం తక్కువ చేసింది అనేది ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మిగతా నాయకులు, సొసైటీ కూడా ఆలోచన చేస్తుంది. ఒక మహిళగా నీకు దక్కాల్సిన గౌరవం దక్కింది, మీ నాన్న అత్యంత ప్రేమ కురిపించింది పైన, ఇవ్వాల్సిన కదా ఎక్కువనే ఇచ్చిండు. మరి ఈ రోజు అత్యంత శక్తి సామర్థ్యాలు, ప్రేమ కలిగిన వ్యక్తి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి కేసీఆర్. ఆయన యొక్క జీవితంలో చిన్న మచ్చగా మిరిగిపోవాల్సిన కర్మ నీకు పట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అందరు భావిస్తున్నారు. మరి ఈ రక్షాబంధన్ సందర్భంగా మరి కేసీఆర్ గారి యొక్క శక్తిని, వారి యొక్క సోదరుని శక్తిని అంచనా వేసి అటువైపు వెళ్లి రక్ష కట్టి వాళ్ళని శరణు చూస్తే బాగుంటుందని టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నారు. సరే, ఏదన్నా వారి వ్యక్తిగత విషయం కాబట్టి మనం ఆ విషయంలోకి పోకుండా సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలు, ఎవరైనా సరే అన్న అనే పదానికి చాలా అత్యంత విలువ ఉంది సమాజంలో పట. ఎవరైనా సరే మన తోటి వారు కావచ్చు, మనం బయట వెళ్తున్నప్పుడు సమాజంలో కూడా అన్న అంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. అది ఎవరైనా కావచ్చు, అరే తోటి అన్న అన్నది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, తప్పకుండా దగ్గర నిలబడి రక్ష చేసే సందర్భం. కానీ ఒకటి రామ్మోహన్ గారు మీరు అన్నట్లు వ్యక్తిగత విషయం కాదు, ఇది రాజకీయ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి అన్నా చెల్లెళ్ళు ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి అధికారం కోసమో లేకపోతే మెయిన్ లీడ్ కోసమో కొట్టుకున్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్లియర్ కట్ గా కనిపిస్తుంది రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు. రాజకీయంలో కవిత కడతామని చెప్పారు, రాఖీ కడతామని చెప్పారు, కానీ అన్నకు కట్టకపోవడం ఎందుకంటే ఎప్పుడు నిరంతరంగా కట్టినటువంటి సందర్భం. అదే చెప్తున్నాను, పురుషోత్తమ యొక్క శక్తి కూర్చిందే రుక్సాన కాబట్టి భర్తను కాపాడుకోగలిగింది. ఇక్కడ కూడా కవిత గారు అన్న యొక్క శక్తిని, తండ్రి యొక్క శక్తిని గుర్తించి శరణు వచ్చి ఎప్పటిలాగా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటది, కుటుంబం అంతా సుభిక్షంగా. ఇప్పుడు పెద్ద కేసీఆర్ తండ్రి పాత్రగా, పెద్దల పాత్రగా పార్టీకి ఒక అధినాయకుడు ఆయన ఎందుకు ఆ పాత్ర తీసుకోవట్లేదంటారు? తప్పకుండా తీసుకురావచ్చు. అక్కడ ఏం జరిగింది అనేది అంతర్గతంగా మనకు తెలియదు కాబట్టి మనం దానిపైన ఈ సందర్భంగా కామెంట్ చేస్తూ శుభ సందర్భంలో. కాబట్టి ఏదేమైనా కానీ అన్న చెల్లెల అనుబంధం, తండ్రి కూతుర్ల అనుబంధం చాలా గొప్పది సమాజంలో. మరి అందరూ కూడా దాన్ని పాటించి ఈ సొసైటీ ముందు వెంకటరెడ్డి గారు ఒకసారి మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారు క్వశ్చన్. ఎస్ వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి.
ఇప్పుడు రామ్మోహన్ గారు, మన బీఆర్ఎస్ రామ్మోహన్ గారు మాట్లాడిందంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఎందుకంటే కవిత తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ కుటుంబ కానీ రాజకీయాలు కానీ కానీ, ఆ వెంకటరెడ్డి గారు కుటుంబ కవిత నిర్ణయం అనడం కంటే ఇందాక శివలాల్ గారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తండ్రి పాత్ర పోషించాల్సినటువంటి కుటుంబ సభ్యుడిగా యజమానిగా ఆయన బాధ్యత లేదా కాడి వదిలేశారన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒకవేళ చొరవ తీసుకుంటే అంటే రాజకీయాలు వేరు, రాజకీయంగా వైరుధ్యంగా వెళ్తున్నారు, ఆమె సంస్థ ద్వారా బయటకు వెళ్తున్నారు. కానీ ఇలాంటి రక్షాబంధన సంప్రదాయం కొనసాగించడంలో కూడా ఎందుకు రాఖీ కట్టలేదనే ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నట్టుగా శివలాల్ గారు కానీ రామ్మోహన్ గారు మాట్లాడిన దాంట్లో కవితకు చేసిన దానికంటే అర్హత కంటే అనేక రకాలుగా కేసీఆర్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళది ఏముందండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో తెలంగాణ ఉద్యమంలో వచ్చినారు. ఆ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ముందుకు వచ్చిన సందర్భం మనం చూసినాం. అయితే ఇవల్ల తండ్రి నియంత్రణలో ఆమె ఉన్నట్టుగా కనపడతలేదు. వాస్తవానికి నాకున్న సమాచారం మేరకు ఏంటంటే అది రాజకీయం అని కొంతమంది అనుకుంటున్నారు, కానీ కాదు. వాస్తవానికి తండ్రితో సోదరుడితో ఆమె వెళ్ళడం అనే, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళతో పోవడం అనేటువంటిది మంచిది. అట్లా కాకుండా ఆమె వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం అది చేస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి తండ్రి చెప్పినా కూడా వినే పరిస్థితులు లేదు అనేటువంటిది అర్థమవుతున్నటువంటిది. మీరేమంటున్నారు ఇప్పుడు? అవన్నీ పక్కకు పెట్టి వచ్చేటికి ఉండదు అక్కడ. ఇప్పుడు కార్యకర్తలు ఎట్లుంటుందండి, మేము టీవీలో డిబేట్లలో కొట్లాడుతుంటే మా కార్యకర్తలు అని అంటుంటారు. ఇక ఆ కార్యకర్తలు కింది స్థాయిలో వాళ్ళ టెన్షన్ మనం గమనించాలి. మనం ఇద్దరం కలిసి వాళ్ళ ఒక దగ్గర ఛాయ్ తాగుతుంటే అదే ఇంతేనా అని అంటారు ఆఖరికి వచ్చే వరకు. కాబట్టి అది తప్పదు. నా దృష్టిలో ఆమె కట్టకపోవడం అనేది తప్పుగా నేను భావించడం లేదు. చాలా మన కుటుంబాల్లో ఉన్నాయి కదా, చాలా ఆస్తుల పంపిణీకి సంబంధించి కొంతమంది అక్కచెల్లెలు రారు, రాఖీ కట్టరు. ఇప్పుడు కూడా చూస్తున్నాం, మాకు కూడా కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఆ చిన్న చిన్న విషయాలు నేను అదే చెప్పిన. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పింది సారాంశం ఏది, విశ్లేషకుడు రామ్మోహన్ గారు పెద్దలు చెప్పింది ఏంటంటే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అనేది ఇవాళ సారాంశం. నువ్వు ఎంత చెప్పు, ఏమి చెయ్యి, అది పరిస్థితి ఉన్నటువంటిది. రైట్. చాలా మంది రాఖీలు కట్టినటువంటి సందర్భాలు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు డిబేట్ కూడా నిర్వహించుకున్నాం. ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు మీరన్నట్టుగా ఏంటంటే ఈ వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా హిందూ మత సాంప్రదాయానికి సంబంధించినటువంటి హైందవ సాంప్రదాయంలో చాలా గొప్ప అన్న చెల్లెళ్ళ ఒక సెంటిమెంట్ అది. ఇప్పుడు ఒక చెల్లెలు అక్క వచ్చి మనకు రాఖీ కట్టడం అనేటువంటిది ఒక సెంటిమెంట్, ఒక స్ట్రెంత్ ఇచ్చినట్టుగా భావించడం జరుగుతుంది. అది చాలా గొప్పది. దాని ప్రభావం ఏంది అనేటువంటిది కాదు, కానీ అది ఉంటే బాగుంటది. ఆ మహిళకు, ఆ సోదరికి కూడా చాలా గొప్ప గౌరవం ఆ కుటుంబంలో. ఎందుకంటే నేను వెళ్ళి రాఖీ కట్టిన మా అన్నకి, మా తమ్మునికి, వాళ్ళు ఎంత క్షేమంగా ఉండాలి, భవిష్యత్తులో ముందుకెళ్ళాలి, అభివృద్ధి పత్రంలో వెళ్ళాలి అనేటువంటిది గొప్ప సాంప్రదాయం. అది ఉంటే బాగుంటది, కానీ ఇక ఉన్న పరిస్థితుల లోపల అది వీలైతే లేదు వాళ్ళకి అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ రామ్మోహన్ గారు, అంటే చాలా చెప్తున్నామండి. ఇక్కడే జరగాల్సింది ఏంటంటే, మనం ఏదైనా కానీ తెలంగాణలో ఒకటి నానుడు ఉంది, బారాకూన్ మాఫ్ అనేది. ఎప్పుడైతే మన శత్రువు అయినా సరే చనిపోయిన తర్వాత మనం ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించడం ఇక్కడ ఆనవాయితీ తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ భావోద్వేగాలతో కూడుకున్న ప్రాంతం ఇది. ఎన్ని కష్టాలు, నష్టాలు, కోపాలు, తాపాలు ఉన్నా, కొట్లాటలు, ఆస్తి పంచాయతీలు ఉన్నా కానీ మనిషి చనిపోతే తప్పకుండా పోయి మనం నివాళులు అర్పించడం అనేది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అనాదిగా వస్తున్న ఆచారం ఇది. అందుకే చెప్తారు బారాకూన్ మాఫ్ అంటే 12 మర్డర్లు చేసినా కూడా ఆ చనిపోతే మాఫింగా. కాబట్టి అటువంటి మనం చరిత్ర గల తెలంగాణ గడ్డ ఇది. మరి ఈ ప్రాంతంలో నివసించుకుంటూ ఈ యొక్క గడ్డ యొక్క భావోద్వేగాల కొరకు పోరాటం చేసి తెలంగాణ జాగృతి పేరు బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసినా కూడా మరి చిన్న విషయాలకు మనం కింక వహించి ఇట్లా ఉండడం అనేది చాలా పొరపాటు విషయం. ఇది తప్పకుండా ఈ యొక్క సందర్భంగా వారికి మరి ఎవరి మనసులో కల్మషం ఉన్నా వీడిపోవాలని, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ అన్నా చెల్లెల అనుబంధం బలోపేతం కావాలని, దానికి ఎలాంటి రాజకీయ రంగులు పులవకుండా వారిలో ఎవరికి ఆస్కారం ఇవ్వకుండా ముందుకు కొనసాగాలి. ఎందుకంటే సమాజంలో కూడా సమాజం కొరకు బతికే వ్యక్తులు ఇట్లనే ఉండాలనేది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఇమేజ్ సృష్టించుకుంటారు వాళ్ళ గురించి. వాళ్ళు చిన్న పొరపాటు చేశారు, ఇట్లా చేసేది లేకుండా అనేది ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా భావిస్తారు. కాబట్టి మనం వాళ్ళు ఊహించిన విధంగానే మన జీవితం గడపాలి. ఎందుకంటే మన వ్యక్తిగతంగా మన జీవితం, ప్రజానాయకుల జీవితం వ్యక్తిగతం ఉండదు, ఇంకా ప్రజల కొరకు అంకితమే. ప్రజలు ఎట్లా చెప్తే అట్లే నడవడుచుకోవాలి. మనకి ఏం కోరికలున్నా వాటిని సెన్సార్ చేసుకోవాల్సిందే, ప్రజల కొరకు మాత్రం బతకాల్సిందే. లేదా ప్రైవేట్ జీవితం గడుపుతా నా ఇష్టం వచ్చినట్టు ఉంటే ప్రజా జీవితం వదిలిపెట్టుకోవాలి. ఈ రెండే ఆప్షన్స్ మనిషికి. కాబట్టి నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు, ఉద్యోగం కోరుకున్నావు కాబట్టి ప్రజలు, సామాజికవేత్తలు, సమాజం అందరూ ఏం కోరుకుంటే అదే విధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అందరూ గమనించుకోవాలి. అది కవితకు వర్తిస్తుంది, కేటీఆర్ గారికి వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది. దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు. కాబట్టి ఇక్కడ మనం ఎవరికి వాళ్ళు సొంతంగా ఆలోచించాల్సింది ఏంటంటే మన శక్తి ఎంత అనేది ఆలోచన చేయాలి.
ఇక్కడ చూడండి, అంబి పురుషోత్తరం ఓడించే శక్తి లేకనే అలెగ్జాండర్ చెంత చేరుతాడు. అలెగ్జాండర్ కూడా తనను తాను ఎక్కువ ఊహించుకొని పురుషోత్తం వెనక్కి దాడికి పోతాడు. కాబట్టి రుక్సాన గుర్తుపట్టింది పురుషోత్తముని, ఈ శక్తి మనం సరిపోలే